మోషే కర్రను సముద్రం వైపు చాపితే తప్ప దేవుడు కార్యం చేయలేడు కదా. దేవుని వల్ల కాదు కదా, దేవునికి ఆ శక్తి లేదు కదా. మోషే కర్ర చాపితేనే ఎర్ర సముద్రం పాయలేదా? లేకపోతే దేవుడు చేయలేవడా? దేవుడు చేయగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. అయితే అక్కడ ఆ ప్రజలకు తెలియజేస్తున్నాడు ఏంటనంటే, ఓ ఇశ్రాయేలీయులారా, ఇంతసేపు నా సేవకుడిని అపార్థం చేసుకుని మాట్లాడారుగా, మీరు ఇంతసేపు నా సేవకుడిని మీరు తప్పుగా మాట్లాడారుగా. ఇదిగో నా సేవకుడు చేయి చాపితేనే, ఆయన ద్వారానే నేను మీ కొరకు కార్యం జరిగిస్తా. ఆయన్ని మీరు గౌరవించండి. నేను ఏదైనా డైరెక్ట్గా చేయను, నా సేవకుడు ద్వారానే మీ జీవితాల్లో కార్యాలు చేస్తా. నా సేవకుడిని అపార్థం చేసుకోకండి. నా సేవకుడిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి, ఇష్టం వచ్చినట్టుగా వ్యంగ్యంగా హేళనగా అతని విషయంలో మీరు మాట్లాడకండి, బాధ పెట్టేటట్టుగా మాట్లాడకండి. అతడు చేయి చాపితే నేను కార్యం చేయబోతున్నాను, అతని ద్వారానే, అతన్ని బట్టే నేను కార్యం చేయబోతున్నానని అక్కడున్న ఆ ఇశ్రాయేలీలకి ఆ విషయం తెలియడానికి అక్కడ దేవుని సేవకుడిని ఆ విధంగా వాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. నిజమే, ఈ రోజున నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే, నువ్వు ఒక దేవుని కార్యాన్ని చూడాలనంటే, స్వతహాగా నీ అంతటా నీ జీవితంలో దేవుడి కార్యాలు చేయడు. కానీ దేవుని సేవకుడు చేస్తున్న ప్రార్థన ద్వారా, దేవుని సేవకుడిని నడిపిస్తున్న నడిపింపులో, దేవుని సేవకుడు చెప్తున్న బోధలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుని సేవకుడు నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు తన సేవకుడిని వాడుకుంటాడండి.